మెడికల్ హాస్పిటల్స్లో ఎక్కడైతే పీజీ చదువుతారో హాస్టల్ సరిగా ఉండదండి, అసలు ఉండదు. హాస్టల్ కూడా సరిగా ఉండదండి. అసలు మీరు చాలా హరిబుల్గా ఉంటుందండి వీళ్ళదే. మెడికల్ బయట నుంచి చూస్తే లేదు, డబ్బులు సంపాదించుకోండి. మెడికల్ పీజీ స్టూడెంట్స్కి జీతం ఎంతో తెలుసా? చాలామందికి తెలియదు. అంటే నేను డిస్కరేజ్ చేస్తున్నాను మెడికల్ ఎడ్యుకేషన్ కాదు, కానీ మెడికల్ పీజీ అయిన వాళ్ళకండి, యూజీ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 60,000 కూడా ఇవ్వట్లేదండి, 70,000 కూడా హైదరాబాద్లో. ఎయిమ్స్ పీజీ చదివితే 1,50,000 జీతం లేదండి. నేను ఎయిమ్స్ ఢిల్లీ గురించి మాట్లాడుతున్నా. ఇది మీరు హైదరాబాద్, విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్స్లో చేస్తారు, డాక్టర్ని అడిగితే మన హైదరాబాద్లో అడుగుతుంటే ఎవరికి 1,00,000 జీతం లేదండి. ఎయిమ్స్లో చిన్న పీజీ చదివితే 60,000 జీతం ఏంటంటే పాపం. 6 ఏళ్ళు 3 ఏళ్ళు చదివిన తర్వాత పీజీ ఎగ్జామ్ మళ్ళీ 2 సార్లు లాంగ్ టర్మ్ తీసుకుని రాసిన తర్వాత పెట్టుబడి పెట్టుకున్న కోటిన్నర ప్రైవేట్ కాలేజీల్లో పెట్టిన తర్వాత ఇదేం జీతాలు? ఈ జీతాలకి వీళ్ళు ఇలాగ పాపం చేసి వీళ్ళు జనాల ప్రాణాలు కాపాడుకుంటూ నా బాధలు పడి చేస్తుంటే వీళ్ళకు ఉన్న బెనిఫిట్స్ ఏంటి పాపం? అంటే నేను ఇది అసలు ఇది ఒక అగ్రికల్చర్ సెక్టర్ ఎలాగైతే అనార్గనైజ్డ్ సెక్టర్ అయిపోయిందో, అదే సార్, ఇదైతే చిత్రంగా ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ కింద ఉందండి.